నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరణ్ తేజ సిరిసిల్ల. ఈరోజు మనం నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ని ఏ విధంగా పొందాలి మరియు ఈ సర్టిఫికేట్ పొందడంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడడానికని నేను మీ ముందుకు వచ్చాను. ఎవరైతే ఛానల్కి కొత్తగా వచ్చారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోలో మనం ముఖ్యంగా ఈ సర్టిఫికేట్ ఎవరికి అవసరము, అసలు ఈ సర్టిఫికేట్ అంటే ఏంటి, ఈ సర్టిఫికేట్ను ఎక్కడ పొందాలి, నెక్స్ట్ ఈ సర్టిఫికేట్ని అప్లై చేసే విధానము మరియు ఎప్పుడు తీసుకోవాలి, ఈ సర్టిఫికేట్ పెళ్ళైన ఆడవాళ్ళు ఎలా తీసుకోవాలి, అంటే వాళ్ళ అత్తగారింటి పేరు మీదనా, నెక్స్ట్ వాళ్ళ భర్త పేరు మీదనా, లేదా వాళ్ళ అమ్మగారి పేరు మీద నుంచి తీసుకోవాలా అనే సమస్య చాలామంది ఎదుర్కొంటున్నారు. అలాగే ఓబీసీకి మరియు ఎన్సీఎల్కి అంటే నాన్ క్రిమీ లేయర్కి సర్టిఫికేట్కి సంబంధించిన తేడా ఏమిటి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్గా చర్చిద్దాం. ముందుగా మనం నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ అంటే ఏంటిదో చూద్దాం. నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ అంటే మనం సంపన్న కుటుంబానికి చెందని వాళ్ళము అని అర్థం. సంపన్న కుటుంబానికి చెందని వాళ్ళము అని అంటే మనకు రిజర్వేషన్ వర్తించడానికి కోసమని ఈ సర్టిఫికేట్ని మనం తీసుకుంటాం. ఈ సర్టిఫికేట్ తీసుకోవడం వల్ల మనకి రిజర్వేషన్ అనేది వర్తింపచేస్తుంది. ఈ సర్టిఫికేట్ వల్లనే మనకు రిజర్వేషన్ అనేది వర్తింపజేస్తుంది. ముఖ్యంగా ఈ సర్టిఫికేట్ అనేది ఎవరికి అవసరం అని అంటే కేవలం బీసీ కులాల వాళ్ళకి మాత్రమే అవసరం. బీసీలో ఉన్న ఏ, బి, సి, డి మరియు ఈ కేటగిరీ వాళ్ళకి మాత్రమే ఈ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా అవసరం. ఈ సర్టిఫికేట్ లేకపోతే ఏమవుతుంది అంటే మనకు ఉద్యోగం సంపాదించడానికి వెరిఫికేషన్ సమయంలో రిజర్వేషన్ని అంటే బీసీ రిజర్వేషన్ కావాలన్నా మరియు ఏజ్ రిలాక్సేషన్, బీసీ వాళ్ళకి స్పెషల్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా అవసరం వస్తుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని నోటిఫికేషన్లలో ఏజ్ రిలాక్సేషన్ ఒక్కొక్కసారి +5 years అని, +7 years అని, +10 years అని కూడా రాస్తారు. దీనికోసం మాత్రమే మనము ఈ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ అనేది మనకు ఖచ్చితంగా అవసరము. బీసీ రిజర్వేషన్లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ సర్టిఫికేట్ అవసరం అండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మాత్రము అవసరం లేదు. ఈ సర్టిఫికేట్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వాళ్ళ కేటగిరీ అంటే వాళ్ళ క్యాస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ సర్టిఫికేట్ను మనం ఎక్కడ నుంచి పొందాలి అని అంటే మనకు ఆన్లైన్లో అయితేనేమో మీ సేవా సెంటర్స్ నుంచి మనం అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో డైరెక్ట్గా మనం అప్లై చేసుకుంటే ఒక 3 నుండి 7 రోజుల్లో ఈ సర్టిఫికేట్ అనేది మనకు వస్తుంది. లేదా మనం డైరెక్ట్గా ఆఫ్లైన్లో ఎంఆర్ఓ ఆఫీస్లో డైరెక్ట్గా కూడా మనం అప్లై చేయవచ్చు. ఆఫ్లైన్లో అప్లై చేసుకున్న ఇప్పుడు కూడా మనకి 3 నుంచి 7 రోజులు గరిష్టంగా ఈ సర్టిఫికేట్ మనం పొందడానికి ఇంత టైం అయితే పడుతుంది. కావున ప్రజెంట్ డిఎస్సి అభ్యర్థులు ఖచ్చితంగా వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సర్టిఫికేట్లు అయితే ఖచ్చితంగా మనం తీసుకోండి. ఇప్పుడు తీసుకుంటేనే మనకు వెరిఫికేషన్ టైం వరకు ఈ సర్టిఫికేట్లు అనేటివి మన దగ్గరకు ఉంటాయి. మనం అప్పుడు ఎలాంటి ఆందోళన లేకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోగలుగుతాం. నెక్స్ట్ మనం ఈ సర్టిఫికేట్ కోసం అప్లై చేసే విధానాన్ని చూద్దాం. ఈ అప్లై చేయడానికి ముందుగా ఈ అప్లికేషన్ ఫామ్ అయితే చూసుకున్నట్టయితే ఇది అనెక్సర్ 1 ఫామ్ 7A అని మనం జిరాక్స్ షాప్లో ఆఫ్లైన్లో అప్లై చేయడానికి అడిగితే వాళ్ళు ఫామ్ 7A అనే అప్లికేషన్ ఇస్తారు. ఈ ఫామ్ 7Aని మనం ఆఫ్లైన్లో అప్లై చేసి మనం ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టుకుంటే మనకి నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. దీంట్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ దాదాపు మనకు అన్నీ తెలిసినవే ఉంటాయి. ఇవన్నీ మీరు ఫిలప్ చేసి ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ అప్లికెంట్ సైన్ చేసి మీ పేరెంట్ ఆర్ గార్డియన్ సిగ్నేచర్ చేసి మీరు మీ సేవలో అప్లై చేయాల్సి వస్తుంది. లేదా ఎంఆర్ఓ ఆఫీస్లో ఆఫ్లైన్లో అయినా అప్లై చేయాల్సి వస్తుంది. ఒకసారి ఈ ఫామ్లో ఉన్న అంశాలను ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ మండల్ అంటే మన మండలు మరియు డిస్టిక్ అండ్ అవర్ ఫుల్ నేమ్ అంటే సర్నేమ్తో సహా మనకి ఈ ఫుల్ నేమ్ అనేది మనం ఇవ్వాల్సి వస్తుంది. ఈ ఫుల్ నేమ్ అనేది ఖచ్చితంగా మీరు మీ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ రాయాల్సి వస్తుందండి. అలాగే ఫాదర్ నేమ్
మరియు మీ డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ అండ్ అడ్రస్, అలాగే మీకు సంబంధించిన అన్ని రకాలు అంటే క్యాస్ట్, సబ్ క్యాస్ట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ ఆధార్ నంబర్ కానీ, మీకు సంబంధించిన పేరెంట్ ఆర్ హస్బెండ్ అని అడుగుతారు. ఈ డేటా అంత పర్సనల్ డేటా అంతా ఇచ్చిన తర్వాత మీకు సంబంధించిన నెక్స్ట్ ఇన్కమ్ సోర్సెస్కి సంబంధించిన అంశాలను కూడా ఇక్కడ అడుగుతారు. ఇవన్నీ మీరు క్లియర్గా మీరు జెన్యున్గా అప్లై చేస్తే ఈ సర్టిఫికేట్ అయితే మీకు తొందరలోనే వస్తుంది. వితిన్ 3 to 7 వర్కింగ్ డేస్లో ఇస్తారండి. ఇవన్నీ ఫామ్స్లో ఉన్న అన్ని అంశాలు మనం ఫిలప్ చేసి లాస్ట్కి మీ సిగ్నేచర్ మరియు యువర్ పేరెంట్ ఆర్ గార్డియన్ సిగ్నేచర్ పెట్టి మీ సేవలో కానీ లేదా ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ అప్లై చేసుకుంటే ఈ సర్టిఫికేట్ అనేది మీకు వస్తుంది. సార్, మరి ఈ సర్టిఫికేట్ పొందడానికి దీంతో జతపరచవలసిన డాక్యుమెంట్స్ ఏంటి చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫామ్ అండ్ కాపీ ఆఫ్ లాస్ట్ 3 years రిటర్న్ ఇన్ డాక్యుమెంట్స్. అంటే వాళ్ళు ఒకవేళ యువర్ ఫాదర్ ఆర్ హస్బెండ్ వెదర్ ట్యాక్స్ పేయర్స్ అయితే మాత్రమే, అంటే వాళ్ళు జాబ్ చేసిన వాళ్ళు, అంటే ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ లేదా ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ. సార్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళ సంగతి ఎలా అంటే గవర్నమెంట్ మన ఫాదర్స్ లేదా ఫాదర్ కానీ మదర్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా మనకు ఈ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ పొందడానికి మనం అర్హులమే. ఎందుకనంటే వాళ్ళు వాళ్ళ పై స్థాయి అంటే దాదాపు ఒక గెజిటెడ్ స్థాయి ఉద్యోగులైతే కానీ మనము సంపన్న కుటుంబానికి చెందిన వాళ్ళమని చెప్తాం. కానీ ఒకవేళ కనుక మన పేరెంట్స్ గెజిటెడ్ స్థాయి కన్నా తక్కువ ఉన్న ఉద్యోగంలో ఉన్నట్లయితే ఈవెన్ ప్రస్తుతం మనం అభ్యర్థులు కూడా అంటే ఎగ్జిటి వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారు. అలాగే జేపీఎస్ వాళ్ళు కానీ ఎఫ్బిఓ వాళ్ళు కూడా మనకు ఈ ఎగ్జామ్స్ అనేటివి రాసి ఉన్నారు. నెక్స్ట్ కానిస్టేబుల్ వాళ్ళు కూడా మన డిఎస్సి అనేది రాసి ఉన్నారు. కాబట్టి వీళ్ళు కూడా మనకు నాన్ క్రిమీ లేయర్కి అర్హులే. నాన్ క్రిమీ లేయర్కి గరిష్ట ఇన్కమ్ పరిమితి ఎంత అనంటే కుటుంబం మొత్తానికి అంటే కుటుంబ సభ్యుల మొత్తం ఇన్కమ్ అనేది 8 లక్షల కన్నా తక్కువ ఉన్న వాళ్ళు దీనికి అర్హులు. ఈ విధంగా మనం అప్లై చేసుకొని ఈ సర్టిఫికేట్ని మనం పొందవచ్చు. నెక్స్ట్ దీనికి సంబంధించిన మనకైతే మండల రెవెన్యూ ఆఫీస్లో మనకి ఏమడుగుతున్నారంటే కొన్ని మండలాల్లో అఫిడవిట్ అడుగుతున్నారండి. అఫిడవిట్ని మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ రేషన్ కార్డు కూడా, అంటే రేషన్ కార్డుని మనకి ఎలా అడుగుతున్నారంటే ఇన్కమ్ పర్పస్లో అడుగుతున్నారు. కొందరికి రేషన్ కార్డు ఉన్న వాళ్ళైతేనేమో రేషన్ కార్డు దీనికి జతపరచవచ్చు, లేదంటే దాన్ని ఇగ్నోర్ కూడా చేయవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఈ సర్టిఫికేట్ని ఎప్పుడు తీసుకోవాలి అని అంటే రీసెంట్ డాక్యుమెంట్ అయితే ఇది చాలా మంచిదనండి. చాలామంది నాకైతే కామెంట్ బాక్స్లో అడుగుతున్నది, సార్ లాస్ట్ ఇయర్ది ఉంది, నాకు అంతకుముందు 3 సంవత్సరాల క్రితంది ఉంది, అది ఇప్పుడు సరిపోతుందా అని అంటే, సార్ మనకైతే ఇప్పుడు కొత్తగా అవసరం కాబట్టి నేను ఎన్ని చెప్పినా మీకు ఎన్ని డౌట్లు వచ్చినా రీసెంట్గా అప్లై చేసుకొని ఈ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ అనేది రీసెంట్ సర్టిఫికేట్ అయితే మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మనకు కూడా ఎలాంటి ఆందోళన ఉండదు. అయ్యో నాకు 3 years ముందుంది, నేను ఇప్పుడు అప్లై చేసుకోలేదు అనే భయంతో సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పోయే కన్నా ఇప్పుడు రీసెంట్గా అప్లై చేసుకొని మీరు సంతోషంగా వెళ్ళొచ్చు. నెక్స్ట్ పెళ్ళైన ఆడవాళ్ళు ఎలా తీసుకోవాలి అంటే, పెళ్ళైన ఆడవాళ్ళు అనంటే అంతకుముందు వీళ్ళ సర్నేమ్ అనేది ఎలా ఉంటుందనంటే, సర్నేమ్ ఎస్ఎస్సి మెమోలో ఎలా ఉందో అలాగే ఉంటుంది వీళ్ళ సర్నేమ్. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ వీళ్ళ సర్నేమ్ అనేది చేంజ్ అయి ఉంటుంది. అంటే ఎవరిది, హస్బెండ్ వాళ్ళ ఇంటి పేరుతో పాటు వీళ్ళ నేమ్ అనేది, కొందరికైతే వీళ్ళ నేమ్ కూడా చేంజ్ అవుతుంది, సర్నేమ్తో పాటు వీళ్ళ నేమ్ కూడా చేంజ్ అవుతుంది. అలాంటి సందర్భంలో మీరు ఇప్పుడు ప్రస్తుతం చేయవలసింది ఏంటంటే, కేవలం మీరు మీ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో అలాగే మీ నేము అండ్ సర్నేమ్ కూడా అలాగే ఉండేలా ఈ అప్లికేషన్ మీరు అప్లై చేయండి. అలాగే మీ ఫాదర్ నేమ్ని మాత్రమే ఈ అప్లికేషన్లో మెన్షన్ చేయండి. హస్బెండ్ నేమ్ని ప్రస్తుతం మీరు అస్సలు కూడా రాయకూడదు. అలాగే వీళ్ళు ప్రస్తుతం ఈ సర్టిఫికేట్ని ఎక్కడ పొందాలి అని అంటే, కొందరు పెళ్లి చేసుకొని వేరే డిస్ట్రిక్ట్స్ చేంజ్ అయిన వాళ్ళు ఉన్నారు, మండల్స్ చేంజ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడ తీసుకున్నా పర్వాలేదనండి. కేవలం మీ రెసిడెన్స్
అడ్రస్ని ఫిల్అప్ చేసి, ఎలాగో మీరు అక్కడ అప్లికేషన్లో రెసిడెన్స్ అడ్రస్ అయితే మీరు ఇస్తారు, ఈ అడ్రస్ ప్రకారమే మీకు నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ అవుతుంది. దాదాపు ఈ సర్టిఫికేట్ పొందడానికి మీరు మీ సొంత మండలంలో అప్లై చేసుకుంటే మీ పని అయితే ఈజీగా అవుతుందండి. నెక్స్ట్, ఓబీసీకి మరియు ఎన్సీఎల్కి నాన్ క్రిమీ లేయర్కి తేడా ఏంటి? ఓబీసీ అంటే కేవలం ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మనం అప్లై చేసుకుంటే వాటికి మాత్రమే ఈ ఓబీసీ సర్టిఫికేట్ అని అడుగుతారు. దీనికి నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్కి సంబంధం లేదండి. ఓబీసీ సర్టిఫికేట్ మీకు ఉన్నా కూడా, ఓబీసీ సర్టిఫికేట్ అంటే చాలామంది మన అభ్యర్థులు రాసిన వాళ్ళలో రైల్వేస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, ముఖ్యంగా బ్యాంకింగ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా మన డిఎస్సి రాసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఓబీసీ సర్టిఫికేట్ దాదాపు అందరికీ ఉంటుంది. కానీ ఓబీసీ సర్టిఫికేట్ ప్రస్తుతం మన రాష్ట్రానికి సంబంధించిన రిక్రూట్మెంట్లో ఇది పనికిరాదు. మనకు ఖచ్చితంగా బీసీ సర్టిఫికేట్తో పాటు ఈ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా అవసరం. నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ఒకవేళ కనుక మనకు లేకపోతే, అంటే బీసీ వాళ్ళకు లేకపోతే బీసీ వాళ్ళను కూడా ఓసీ అంటే ఓపెన్ కేటగిరీలో ఉన్న పోస్టులకు మాత్రమే అర్హులుగా పరిగణించబడతారు. వీళ్ళకు సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ కూడా పనికిరాదు. బీసీ రిజర్వేషన్కు సంబంధించిన పోస్టులకు వీళ్ళు అర్హులు కాకుండా మిగిలిపోతారు. కావున ఖచ్చితంగా ఎవరైతే బీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ ఎన్సీఎల్ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా అప్లై చేసుకొని పొంది ఉండండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మనకు సమయం చాలా తక్కువగా ఉంది. తొందరలోనే మనకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి 1:3 వెరిఫికేషన్ కూడా మనకు పిలిచే అవకాశం అయితే ఉంది. అందరికీ ఈ సర్టిఫికేట్ అనేది అయితే ఖచ్చితంగా అవసరం, ముఖ్యంగా బీసీ వాళ్ళకు మాత్రమే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.